ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ കേൾക്കണം കേൾക്കണം എന്റെ കഥ നീയൊന്ന് കേട്ടിരണോ ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ കേൾക്കണം കേൾക്കണം എന്റെ കഥ നീയൊന്ന് കേട്ടിരണോ പച്ചപ്പനന്തത്തെ പുന്നാര പൂമുത്തെ പുന്നലിൻ പൂങ്കരളെ എന്നോമന പുന്നലിൻ പൂങ്കരളെ ഉച്ചയ്ക്ക് നീ എന്റെ കൊച്ചു വാഴത്തോപ്പിൽ ഒന്ന് വാപ്പനഴകെ എന്നാലോ എൻ കഥ കേൾപ്പിക്കാൻ ഞാൻ പച്ചപ്പനന്തത്തെ പുന്നാര പൂമുത്തെ പുന്നലിൻ പൂങ്കരളെ എന്നോമന പുന്നലിൻ പൂങ്കരളെ ഉച്ചയ്ക്ക് നീ എന്റെ കൊച്ചു വാഴത്തോപ്പിൽ ഒന്ന് വാപ്പനഴകെ എന്നാലോ എൻ കഥ കേൾപ്പിക്കാൻ ഞാൻ ആടണം പാടേണം ആടണം പാടേണം ആടണം പാടേണം ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ കേൾക്കണം കേൾക്കണം എന്റെ കഥ നീ ഒന്ന് കേട്ടിരണോ ആടണം പാടേണം എനിക്കിന്ന് ఆడి గుడికేను నా దేవుణ్ణి పోగొట్టుకున్నానే నా దేవుణ్ణి పోగొట్టుకున్నానే మా మహారాజుని కలిపేశారే ఈ మట్టిలోనే అన్నయ్య నా దేవుణ్ణి పోగొట్టుకున్నానే దైవం ఇక్కడున్నాడు 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 వాడి పాడిపోయాలని కాసుకున్నాను గంగాధరు. ఇంతమంది ఉండి గురుగారిని కాపాడలేకపోయారా? ఎవడు చేశాడో చెప్పండి, వాడి పేక తెగ్గొస్తా. అలా నమ్మక ద్రోహం చేసిన ఏ పాపిని ఆ ప్రభు విడిచిపెట్టడు. గంగాధరం, సరుకు తెమ్మన్నాను, తెచ్చావా? ఇదా లాఠీల వాళ్ళ నుంచి తప్పించుకుని వెంటనే నార్త్కి వెళ్ళిపోవాలి. కొట్టాడున్నాడు కదా. గురువుగారు పోయారు కదా, కానీ నువ్వు పిలిస్తే వస్తారు. నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమో తెలుసా? పిలువు గంగాధరం, నువ్వు పిలిస్తే వస్తారు. పిలువు. సార్ జపాన్ సార్. కథలకు ఏంటి గురుగారు ప్రాంక్ చేస్తారా? రాయలసీమ పంది. ఇంకా మీరు ఈ వాట్సాప్ గ్రూప్ని నమ్ముతున్నారా? మీరు బతికినారు, అదే చాలు గురుగారు. ఏంది నాను నేను చెప్పిండ్లా నీకా? అసలు మా గురుగారికి సావే లేదనే. పదండి గురుగారు, మన ఏరియాకి పోదామా? గంగాధర్, మా అమ్మ నాకు ఎట్టిన పేరు జపాన్ ముని. ముని అనేది మా ఇంటి పేరు. ఎందుకు జపాన్ అని అడిగా. దానికి మా అమ్మ ఏమందంటే, రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుల మీద బాంబులేసి ఆ దేశాన్ని మొత్తం నాశనం చేశారు. ఈ అయిపోయింది అనుకున్న దేశం ఎక్కి తొక్కి నుంచుంది. ఆ టైప్ నువ్వు ఉండాలరా అని చెప్పింది బుర్రక కింద. ఎంతమంది ఈసులు గంగాధర్లు వచ్చినా ఈ జపాన్ ఏం పీకలేరా. ఏ డేట్ మాకు చలే, నన్ను ఎందుకు ఇందులో ఇరికించావురా? నేను గురుగారు ఈ గంగాధర్ని అనుమానిస్తారా? మీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు గురుగారు. ఎవరు? ముని, గదర్పూర్ సామ్రాట్. హలో జపాన్, నన్నే అనుమానిస్తున్నావా? వెన్నుపోటు పొడిచే వ్యక్తినా నేను? తట్టుకోలేకపోతున్నా జపాన్. సారీ అబ్బా, ఇక్కడ ఒక గెట్ టుగెదర్లో ఉన్నా, మళ్ళా ఫోన్ చేస్తా. నాకేం సంబంధం లేదు గురుగారు. ఎర్రి పేపర్ అనుకున్నావా? శాంతిని ప్రసాదించు ప్రభువా.
రేగిపోతే బిడ్డ ఊపిరాగిపోతలాడిపోతే తల తూగిపడ్డ బద్దల రేగిపోతే బిడ్డ ఊపిరాగిపోత ఏ పసిగట్టే పులి, నేను చేసినవన్నీ ఒగ్గేసి జపాన్ చేయని పనికి ఆడి బట్టక శనకాలు తిరుగుతున్నా. పుట్టింగి నేను నీ సాగు వదిలేసి ఉండాల్సింది. మచిలీపట్నంలో అమ్మ అంత్యక్రియలు పూర్తి చేసుకురా అని వారంతో వెయిట్ చేసిన జ్ఞాపకం ఉందా? ఆ కృతజ్ఞత హాస్పిటల్లో పడేసి వెళ్దాం అనుకుంటే కత్తడతావా? ఆ పని చేయాల చేసింది ఎవడో నాకు తెలుసు. జపాన్ కథలొద్దు, నువ్వే చేసావు అనడానికి నా దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది. ఇదేనా నీ ఎవిడెన్స్? సంచు గుట్టి ప్యూర్ లవ్ పోస్టర్ కు ముద్దు ఇవ్వడానికి నేనున్న కామిస్టా? ఏయ్, వాడు నీ మనిషే కదా. అయ్యా పోలీస్ స్టోరీ సాయి కుమార్, రైట్ లో ఉన్న సంజుని చూసావే, లెఫ్ట్ లో ఉన్న పవర్ స్టార్ ని చూసావా? ఉండు, నీకు ఐటమ్ రాజుని చూపిస్తా. ఆంధ్ర తెలంగాణ వైరల్ కంటెంట్. పవర్ స్టార్ కి ముద్దిచ్చిన పుల్కి వీడే. ఏంటి డైవర్ట్ చేస్తున్నావా? వాడు నీ పార్ట్నరేగా. ఏంటే పార్ట్నర్? ఆడు నేను పెంచుకున్న పెంపుడు కుక్క. నువ్వు ఆ టైంకి రాలేదో కళ్ళు షాప్లోనే ఆడు కలాస్ అయిపోయేవాడు. ఇదిగో భవానీ, తెల్లారేసరికి ఆడిని చంపి పాడేస్తా. నిన్ను హాస్పిటల్లో పడేసిపోతా, బతికిపో. క్రిమినల్ ఆలోచించావనుకో, పోయే ధరలో తుప్పల్లో తోసేసి వెళ్ళిపోతా పోలీసు. గోల్డెన్ స్టార్ కూడా ఆకలి అవుతుంది అక్కయ్య. దిష్టి తగులుది, అలా చూడకు. డాక్టర్ 2 పెయిన్ కిల్లర్ వేస్తే సాయి కుమార్ బబ్బు ఉంటాడు. రేపు పొద్దున ఊరికి పంపించేవా? సరే. జపాన్, ఆ గంగాధర్ లెక్క తేల్చడానికి రామ్జీనగర్ వెళ్తున్నావు కదా, నన్ను నీతో పాటు తీసుకెళ్తావా? తీసుకుపోయి ఈ దొంగతనం గంగాధరే చేశాడని నీకు నాకు మాత్రమే తెలుసు. డిపార్ట్మెంట్కి సంబంధించి నువ్వే ప్రైమ్ సస్పెక్ట్. నువ్వు మీట్ అవుదామని వచ్చిన కారణం వల్లే నీ సంజుని ఎంక్వైరీ పేరుతో తీసుకెళ్లారు. సంజు ఈ కేసు నుంచి రిలీవ్ అవ్వాలంటే గంగాధర్ నా చేతికి చిక్కాలి. అప్పుడే జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకో. రామ్జీనగర్ లోపలికి వెళ్ళాలంటే లోకల్ పోలీసులకి 4 రోజులు టైం పడుతుంది. కానీ నువ్వు తలుచుకుంటే ఉదయానికల్లా వెళ్ళొచ్చు. అందుకే అడుగుతున్నా. చివరికి నిన్ను నాతో డీల్ మాట్లాడేలా చేసింది కదా ఈ సిస్టమ్. కానీ డీలింగ్ నాకు బాగా నచ్చింది. నీకు కేసు, నాకు రివెంజ్. గంగాధర్, జపాన్ ఎప్పుడైనా రావచ్చు. గురుగారు, గురుగారు, ఇన్నేళ్ళు వాడి కాళ్ళు నాకిందెందుక? వాడి మీదెక్కి తొక్కి పై రేంజ్కి పోవడానికే.